ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా కలుగుతున్నది. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, వాళ్ళ గౌరవాన్ని పెంచాలని పెద్ద ఎత్తున మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆత్మగౌరవంతో ఉండాలని ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి టాయిలెట్స్ నిర్మాణం చేసిన విషయాన్ని ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా దాదాపు 12 కోట్లకు పైగా మందికి, అంటే అన్ని కుటుంబాలకు, అన్ని గృహాలకు ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం చేయించడం జరిగింది. ఇది మన హెల్తే కాకుండా గ్రామ పరిశుభ్రం, స్వచ్ఛ భారత్ కింద పెద్ద ఎత్తున పెద్ద మార్పుని భారతదేశంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని ఒక పక్క కాపాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కి వారు పునాది వేసిండ్రు. అదేవిధంగా పేద మహిళలకు కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారు. వాళ్ళు కిరోసిన్ మీద వండుకొని పొగలకు వాటికి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, కనుచూపు దెబ్బతింటుంది. పేద మహిళలకు అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను మహిళలకు అందించినటువంటి మన ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికి మహిళలంటే ఎంత ప్రాధాన్యత, ఎంత గౌరవంగా వాళ్ళ గౌరవాన్ని పెంచిండో ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జన్ధన్ యోజన, ముద్రా లోన్లు, స్టార్టప్ల కింద పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అందించి మహిళలకి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఒక పక్క మెరుగుపరుచుకునేటటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించి వాళ్ళ కుటుంబాల లోపల మహిళలు కీలక పాత్ర, ఆ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి పెరగడానికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు చూడగలుగుతున్నామంటే నరేంద్ర మోదీ గారు మహిళలకు ఉన్నటువంటి ఆ శక్తిని గుర్తించి వారికి మద్దతు మన వైపు నుంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏ స్థాయికైనా ఎదుగుతున్నటువంటి విధంగా వారు సపోర్ట్ ఇస్తూ మరి స్వయం ఉపాధి వారు చేసుకుంటూ 10 మందికి ఇంకా సహాయం చేసే విధంగా మహిళలు పెద్ద ఎత్తున ఇవాళ ముందుకొస్తూ వారి యొక్క జీవన విధానాన్ని ఈరోజు మార్చుకుంటున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా వికసిత్ భారత్ లక్ష్యం, ఈరోజు వికసిత్ భారత్ లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. వికసిత్ భారత్ లక్ష్యం 2047 కల్లా భారతదేశం వికసిత్ భారత్ దిశగా ముందుకు నడవడానికి మహిళలది కూడా ఎంత పెద్ద పాత్ర అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఇవాళ వాళ్ళు పని చేస్తూ భర్తకు సమానంగా సపోర్ట్ చేస్తూ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ మన ఆర్థిక పరిస్థితి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ ఈరోజు జీడిపిని పెద్ద ఎత్తున పెరుగుతూ ముందుకు పోతుందంటే దానికి మహిళల యొక్క పాత్ర చాలా గొప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మహిళ ఈరోజు శక్తిని, మహిళలో ఉన్నటువంటి శక్తిని ఇంకా మనం ఆ శక్తికి రాజకీయ శక్తి తోడైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద కుటుంబాల్లో కానీ రైతు కుటుంబాల్లో కానీ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజు రాజకీయాల్లో ముందుకు వస్తే ఆ విషయాలపైన పాలసీలపైన కానీ చట్టం చేయడంలో కానీ మహిళల పాత్ర కీలకంగా ఉండబోతుంది భవిష్యత్తులో అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశం వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ వికసిత్ భారత్ లక్ష్యాన్ని 100 ఏళ్లు మన స్వతంత్రం వచ్చి పూర్తయ్యే నాటికి 2047 అంటే ఇంకా 20 సంవత్సరాలే ఉంది, ఎంతో దూరం లేదు, ఇంకా 20 సంవత్సరాలు మాత్రమే ఉంది.
మనం దాటిని ఆ వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకొని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందిన దేశంగా నిలబడాలంటే మహిళలు రాజకీయాల్లోకి రావడం, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలు, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మహిళలు రాజకీయాలకు వచ్చి ఆ చట్టసభల్లో వారి పాత్ర వారు పోషించినప్పుడే, ఆ ప్రజల యొక్క సమస్యల పైన ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కార మార్గం చూపినప్పుడే మనం అనుకున్నటువంటి గోల్ని సాధించగలుగుతాం. మరి ఈ వికసిత్ భారత్ లక్ష్యానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఇవాళ ఈ యొక్క బిల్లును 2029లో ఇంప్లిమెంట్ చేయాలని తపన పడుతున్నటువంటి నేపథ్యంలో, మహిళ యొక్క అభివృద్ధికి అనేక పథకాలు నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధికి, ఆరోగ్యం కోసం, వాళ్ళ విద్య కోసం, విద్యలో, వైద్యంలో అన్నింటిలో వాళ్ళకి అన్ని ఫలాలు అందాలి, అన్ని సేవలు అందాలి. అంగన్వాడీ కేంద్రాలలో ఇవాళ పెద్ద ఎత్తున వారి యొక్క ఆరోగ్యం కోసం పోషకాహారాన్ని పక్క అందిస్తూ, చిన్నపిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ, గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందని, తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్ల ఆరోగ్యంగా ఉంటుందని అనేక రకాల కార్యక్రమాలను పెద్ద ఎత్తున మహిళల కోసం నరేంద్ర మోదీ గారు ఇవాళ తీసుకురావడమే కాదు, వాళ్ళ లోపల పెద్ద ఎత్తున వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ దాని ద్వారా ఫలితాలను కూడా మనం ఇవాళ చూస్తా ఉన్నాం. పిల్లలకు మధ్యాహ్న స్కూళ్లలో భోజనాలు, మంచి అంటే పౌష్టికాహారం ఉన్నటువంటి భోజనాలు మధ్యాహ్నం స్కూళ్ళలో పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలకి అనేక పథకాలు, ఇమ్యునైజేషన్, తల్లుల పిల్లల ఆరోగ్యం బాగుండాలని ఇమ్యునైజేషన్ ప్రతి ఒక్కరు తీసుకునే విధంగా ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క కార్యక్రమం పట్ల చైతన్యం కల్పిస్తూ పెద్ద ఎత్తున క్యాన్సర్ వ్యాధులు మహిళలు పట్టించుకోరు, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. వాళ్ళ ఆరోగ్యం గురించి తప్పకుండా ఆ ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు చేసి అవసరమైనటువంటి మహిళలకు అందరికీ కూడా వైద్య సహాయాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మహిళల యొక్క అభ్యున్నతికి కట్టుబడి ఉంది. అదేవిధంగా మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల ఈ దేశాభివృద్ధి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నటువంటి వారి యొక్క ఆలోచనకు కుళ్ళుతోనో ఓర్వలేకనో ఆ కీర్తి మాకే రావాలని, మాకు దక్కలేదని ప్రతిపక్ష పార్టీలు భావించకుండా ఈ యొక్క బిల్లును పాస్ చేయించడంలో పార్టీలకు అతీతంగా మన భారతీయ మహిళ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఈ బిల్లును పార్లమెంటులో ప్రతి ఒక్కరూ మద్దతు పలికి 2029లోనే మహిళా బిల్లు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి మరోసారి నేను ఈ యొక్క వేదిక ద్వారా, మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా. అనేక కార్యక్రమాలు ఈరోజు మహిళలు చాలా, అంటే మనం గ్రామాలకు వెళ్తే కూడా మనం చూడగలుగుతాం. ఈరోజు మహిళా సంఘాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి. మహిళా సంఘాలు డ్రోన్ ట్రైనింగ్ తీసుకొని ఆ డ్రోన్ ద్వారా వాళ్ళు వ్యవసాయ పొలాలలో ఏ విధంగా మందులు కొడుతున్నారు, ఏ విధంగా పెస్టిసైడ్స్ కొడుతున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఏ విధంగా రైతులకు వాళ్ళు సపోర్టింగ్ గా ఉండి ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నారు. లఖ్పతి దీదీ పథకం కింద కోట్లాది మంది మహిళలు ఇవాళ లఖ్పతి దీదీలుగా వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తున్నారు, వృద్ధి చేసుకుంటున్నారు. అదేవిధంగా స్టాండప్ ఇండియా కింద పెద్ద ఎత్తున మహిళలకు 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు షూరిటీ లేకుండా ఏదైతే లోన్లు ఇస్తా ఉన్నారో పెద్ద ఎత్తున
స్టార్ట్ చేసుకొని చిన్న మధ్య తరహా పరిశ్రమలను పెట్టుకొని ఎంతో మంది మహిళలు ఇవాళ ముందుకెళ్తున్నారు. అంటే వాళ్ళంతా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. మహిళలకు వచ్చినటువంటి అవకాశాలని ప్రూవ్ చేసుకుంటున్నారు. దే ఆర్ కేపబుల్ అనేది ప్రూవ్ చేసుకుంటున్నారు విమెన్. మహిళలు మేమందరం కూడా సమర్థులము, సమర్థవంతులము, మేము ఏ అవకాశం ఇచ్చినా మాకు మేము చేయగలం అనేటటువంటి వాళ్ళ యొక్క సమర్థతను ప్రూవ్ చేసుకుంటున్నారు మహిళలు. కాబట్టి అందరూ కూడా మహిళలను తక్కువ అంచనా వేయద్దు. మహిళలను ఇంకా ఈ దేశంలో తక్కువ చూస్తున్నటువంటి అపవాదులు రానివ్వకండి. మహిళ గౌరవించబడేటువంటి దేశం ఇది. మరి ఈ దేశంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి మహిళలకు అందరికీ కూడా 29లోనే ఆ రిజర్వేషన్ అమలు చేయాలని దేశ ప్రధాని గారు మరి ఏదైతే ఒక లక్ష్యం తీసుకొని మన భారతదేశం యొక్క వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యంలో అందరూ కలిసి రావాలని, మన భారతదేశాన్ని అన్ని దేశాల కంటే మిన్న దేశంగా చూడాలని చెప్పి అందరూ పార్టీలకు అతీతంగా ఈ బిల్లును మరి పార్లమెంటులో పాస్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.